ఖేల్ బల్ పాండీస్ ఎస్ హోటల్కి వెళ్ళామా తిన్నామా బిల్ కట్టామా అందరితో ఖేల్ కథమేనా కాదు. దేశ పౌరుడిగా ప్రతి కస్టమర్కు ఒక బాధ్యత ఉంది. బిల్ చెల్లిస్తే సరికాదు, కట్టిన బిల్లో గ్రాస్ రూట్లో జరుగుతున్న దోపిడీని గుర్తించాలి. మీరు వెళ్ళిన హోటల్ ఏది, మీరు చెల్లిస్తున్న పేమెంట్ ఫార్మాట్ ఏదో చెక్ చేసుకోండి. ఎందుకంటే క్యూఆర్ కోడ్ చాటున అక్కడే దగా జరుగుతోంది. హోటల్స్ రెస్టారెంట్ల వేల కోట్ల స్కామ్ పై టీవీ9 వరుస కథనాల ఇంపాక్ట్ స్టార్ట్ అయింది. బిల్లు చాటున సర్కార్ ఖజానాకు వేల కోట్లకు పైగా చిల్లు పెట్టిన హోటళ్లు రెస్టారెంట్ల స్కామ్ పై టీవీ9 వరుస కథనాలు పబ్లిక్ లో అవేర్నెస్ తెచ్చాయిలా. మీరు ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ వచ్చారు, ఒక 4000 వచ్చింది అనుకోండి సార్. మీరు క్యాష్ కడితే వాళ్ళు దాంట్లో జిఎస్టీ ఇంక్లూడ్ చేసి ఉంటారు. మీరు క్యాష్ ఇస్తే వాళ్ళు ఆ బిల్లు దాంట్లో ఎంటర్ చేయట్లేదు. ప్రభుత్వానికి మీరు మాత్రం పన్ను కడుతున్నారు, కానీ రెస్టారెంట్లు మాత్రం ఆ పన్ను డబ్బులు నొక్కేస్తున్నారు. ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? తప్పండి, అలా చేయకూడదు. ఇది ప్రతి ఒక్కరి డబ్బు, కష్టపడి వచ్చారు కాబట్టి అది గవర్నమెంట్కి కట్టాల్సిందే. ఎవరైనా సరే డబ్బులు కలెక్ట్ చేస్తే గవర్నమెంట్కి కట్టడమే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం మనం. అయితే మీరు రెస్టారెంట్స్కి వస్తూ ఉంటారు కదా? రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా పేమెంట్ సపోజ్ అప్రాక్సిమేట్లీ మీకు ఇలా స్కానర్ ఇస్తారు, మీరు స్కాన్ చేస్తూ ఉంటారు కదా సార్? అవునండి. సో స్కాన్ చేసినప్పుడు మీరు ఇప్పుడు కొత్త తరహా మోసం ఏంటంటే హోటల్స్ కానీ లేదంటే రెస్టారెంట్స్ కానీ ఈ స్కానరు హోటల్ పేరు మీద ఉండదు. కొన్ని స్కానర్స్ వేరే వేరే ఫర్మ్స్ ఏర్పాటు చేసి ఈ స్కానర్లు తెచ్చి మీ దగ్గర పెడుతున్నారు. మీరు ఎప్పుడైనా స్కాన్ చేసినప్పుడు మీరు వచ్చిన హోటల్ పేరు కనిపించిందా? అసలు ఎలా మీరు పేమెంట్ చేసేవాళ్ళు సార్? మేము ఎప్పుడు క్రాస్ చెక్ చేయలేదండి. కస్టమర్ ఇప్పుడు మీ న్యూస్ వలన కస్టమర్కి అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ వచ్చి దే టు క్రాస్ చెక్ ఇట్నాం. ఇంతవరకు మేము క్రాస్ చెక్ ఇప్పుడు లేదు. మనకి పేమెంట్ వస్తే జస్ట్ పేమెంట్ చేసి వెళ్ళిపోవడం తప్ప వీ డోంట్ టేక్ సో సీరియస్లీ. ఇక మీద నేను మాత్రం కంపల్సరీగా పే చేసినప్పుడు కంపల్సరీగా నేను దానికి ఎలా అయినా ఉండదా ఈ అకౌంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్కి వచ్చాననుకోండి, ఆ కంపెనీ పేరు ఆ కంపెనీ బ్రాండ్ నేమ్ సంథింగ్ దానికి ఎలా అయినా ఉన్నదా లేదని పే చేసినప్పుడు సార్ డినై పేమెంట్. అలా ఓన్లీ ఫర్ దట్ స్కాన్ అడుగుతాను, కంపల్సరీ చేస్తాను మీదట. అది టీవీ9 వరుస కథనాల ఇంపాక్ట్. ప్రతి ఒక్కరూ అలా అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది మామూలు కుంభకోణం కాదు. కేవలం 100-1000 టిప్పుగా పోయాయనుకునే మ్యాటర్ కాదు. దేశ ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధికి గండి కొడుతోన్న ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ దగా పర్వం ఇది. ఆ బిల్లింగ్ డేటా సర్వర్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి ఈ బిల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు దాంట్లో తొలగించడం, కొన్ని బిల్సే చూపించడంతో ఇటు ఐటీకి జిఎస్టీకి పూర్తిగా అనుమానం వచ్చింది. ఏదైతే హోటల్స్కి రెస్టారెంట్స్కి ఇచ్చే బిల్లింగ్ సర్వర్ డేటాకు సంబంధించిన కంపెనీస్ దగ్గరికి వెళ్ళి ఎన్ని బిల్స్ అయ్యాయో ఆ డేటా కలెక్ట్ చేస్తే చాలా వ్యత్యాసం 30% వ్యత్యాసం ఉంటున్నట్టుగా స్పష్టంగా తెలిసిపోయింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 40 రెస్టారెంట్లలో తనిఖీలు చేయగా దాదాపు 400 కోట్లు ఏదైతే ఆర్డర్కి సంబంధించిన డబ్బులు దాచివేశారన్నది బయటకు వచ్చింది. మనం కట్టిన బిల్లు ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక బ్యాక్ అండ్ యాక్సెస్ ద్వారా బిల్లింగ్ డేటా మొత్తం చేంజ్ అయ్యేలా చేస్తారు. మార్నింగే డిబేట్ చేసుకుంటున్నారండి టీవీలో చూసి. అనుకున్నాం ఇలా కూడా చేస్తారా అని చెప్పి. కానీ ఈ పన్ను అసలు ఎగువే తప్పండి. మనం కట్టే కష్టపడి సంపాదించి ఒక గవర్నమెంట్ ఈ ట్యాక్స్ కట్టిన తర్వాత ఇది కంపల్సరీగా గవర్నమెంట్కే వెళ్ళాలి. గవర్నమెంట్కి వెళ్తేనే ఆ ఫండ్స్ మనకి మళ్ళీ రోడ్ల రూపంలోనో డెవలప్మెంట్ రూపంలోనో మనకు వస్తుంది. కాబట్టి కంపల్సరీగా రెస్టారెంట్స్ వల్ల అయినా సరే ఏ బిజినెస్ వల్ల అయినా సరే జిఎస్టీ కలెక్ట్ చేస్తే కంపల్సరీ గవర్నమెంట్కి కట్టాలి. ఎవరైతే తప్పు చేశారో కంపల్సరీగా వాళ్ళకి శిక్ష పడాలి. జిఎస్టీ బిల్ మాయాజాలంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐటీ అప్రమత్తమైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ దేశవ్యాప్తంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నంలో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఎవరైతే కస్టమర్లు హోటల్కి వస్తారో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే సమయంలో తాము వచ్చిన రెస్టారెంట్ పేరు ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు, టీవీ9 హైదరాబాద్.